మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. రావూస్ ఆస్ట్రో.com, అదేవిధంగా విజయవరహ ట్రేడర్స్ వారి అఖండ దైవిక వస్తువుల ప్రదర్శన ఇక్కడ జరుగుతూ ఉంది. హైదరాబాద్ చిరోట్లో అనేటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ మనకు ఇప్పటివరకు భారతదేశంలో ఎవరు ఇవ్వనటువంటి అద్భుతమైన అఖండ దైవిక వస్తువులు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతూ ఉంది. ఎవరు ఇప్పటి వరకు ఇవ్వనంత తక్కువ ధరకు ఈ యొక్క వస్తువులు అందించడం జరుగుతూ ఉంది. ఈ వస్తువులు అరుదైన వస్తువులు, పవిత్రమైన వస్తువులు, చాలా చాలా విశేషమైనటువంటి దైవ ఫలితాన్ని ఇచ్చేటువంటి వస్తువులు. ముందుగా నేను ఒక వైజయంతి మాల అనే దాంతో ప్రారంభిస్తున్నాను. ఈ వైజయంతి మాల అంటే, జయంతి అంటే విక్టరీ, విజయానికి సూచిక. శ్రీకృష్ణుల వారు మొట్టమొదటగా రుక్మిణీదేవికి సమర్పించినటువంటిది వైజయంతి మాల, ప్రేమకు చిహ్నంగా. మామూలు ఈ కాలం అందరూ ప్రేమికులు ఏదో స్వీటో, రోజా పువ్వో, లెటరో ఇస్తుంటారు. అది కాదు, ఇది ఇవ్వాలి ప్రేమకు విజయం కావాలంటే. అలాగే ఎవరికైనా సరే విజయాన్ని సాధించాలంటే ఈ వైజయంతి మాలను ఇవ్వచ్చు. ఇది చక్కగా అన్ని విజయాలకు సూచికగా, ప్రతీకగా ఉంటుంది. కాబట్టి ఇవి దైవికంగా తయారైనటువంటి పూసలు ఇవి. ఈ పూసల మాలను చాలా తక్కువ రేటుకు ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది విజయవరహ ట్రేడర్స్, రావూస్ ఆస్ట్రో.com ద్వారా. అదేవిధంగా లావా స్టోన్ బ్రాస్లెట్ అండ్ మాల. లావా స్టోన్ అంటే ఇది జ్వాలాముఖి అని కూడా అంటారు దీన్ని. అగ్నిపర్వతం పేలినప్పుడు, ఈ అగ్నిపర్వతం పేలినప్పుడు వచ్చేటువంటి లావాతో చేసినటువంటి పూసలతో ఈ మాల బ్లడ్ సర్క్యులేషన్ బాగా నియంత్రిస్తుంది, నవగ్రహాలను యాక్టివేట్ చేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ఈ మాల మీకు మంచి జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు నెగిటివ్ ఎనర్జీ మీకు దరిదాపులు లేకుండా చేస్తుంది. కరుంగాలి అంటే తెలియని వాళ్ళు లేరు. ఈరోజు భారతదేశాన్ని శాసిస్తున్నటువంటి ఏకైక మాల ఇది. ఈ కరుంగాలి అంటే నలుపుగా ఉన్న కాళికాదేవి, కాళి కరుంగాలి. కాబట్టి ఈ కరుంగాలిని ఈరోజు, ఈ కరుంగాలి లేని సెలబ్రిటీ లేరు అసలు. కాబట్టి ఈ కరుంగాలి అనేది చక్కగా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఇది వేలకి వేలు అమ్ముతున్నారు. ఇక్కడ మీరు మా వాళ్ళని అడిగి ధర తెలుసుకోండి, ఆశ్చర్యపోతారు. మరింత మందికి దీన్ని అందించండి. కాళికాదేవి శక్తి మీతో కంటిన్యూగా మీరు ఉంచుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఈ కరుంగాలి ఎక్కడుంటే అక్కడ చుట్టూ 6 మీటర్స్ వరకు, 6 మీటర్ల వరకు నెగిటివ్ ఎనర్జీ ఉండదని కూడా ఒక గొప్ప వ్యక్తి, ఒక మహాత్ముడు చెక్ చేసి మరీ చూపించాడు. అంత అద్భుతమైన ఈ కరుంగాలి మాల అత్యంత తక్కువ ధరకు ఒరిజినల్ మీకు ఇక్కడ మా ద్వారా లభిస్తుంది, తీసుకోవచ్చు. అదేవిధంగా సెంగాలి. ఈ సెంగాలి అనేది మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసినటువంటి సంస్థలు విజయవరహ ట్రేడర్స్, రావూస్ ఆస్ట్రో.com. ఈ సెంగాలి అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి. కరుంగాలి అంటే మీకు 1 డే మ్యాచ్, సెంగాలి అంటే 2020 మ్యాచ్. రిజల్ట్స్ ఫాస్ట్గా ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి ఈ సెంగాలి మాల మీరు ధరించవచ్చు. ఈ మాలకు మీరు కూడా కనుక్కొని తీసుకోవచ్చు, తక్కువ రేట్లు లభిస్తున్నాయి. తామరమాల. ఈ తామర గింజలు అంటే ఇంకా లక్ష్మీనారాయణులు, బ్రహ్మదేవుడు, గొప్ప గొప్ప దేవతలతో తామర పూల పైన కూర్చోంటారు, మనం చూస్తూ ఉంటాం. చాలా పవిత్రమైనది, బురదలో నుంచి వస్తుంది కానీ పవిత్రంగా ఉంటుంది. కాబట్టి తామరాకు మీద నీటి బొట్టు వల్లే ఉండమంటారు. అన్ని విషయాల్లో ఉంటూ తనకి ఏ సంబంధం లేకుండా ఉండమంటారు. అటువంటి స్థితిని ఇచ్చేటువంటి పవిత్రమైన తామరమాలది. ఈ తామర గింజలను కూడా నేతిలో అద్ది లక్ష్మీ హోమాలు చేస్తే ధనవశీకారం జరుగుతుంది కూడా మనకు ఎన్నో పురాణాలు తెలియజేస్తుంది. అటువంటి తామరమాల చాలా తక్కువ ధరకు మీకు అందివ్వడం జరుగుతుంది. ఏదైతే మాలలు ఉన్నాయో వాటన్నిటిలో బ్రాస్లెట్స్, చక్కగా చేతికి వేసుకున్నటువంటి బ్రాస్లెట్ కూడా పిల్లలకు వేయచ్చు, పెద్దలు అందరూ అన్ని వయసుల వారు వేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. లక్ష్మీ కుబేర యంత్రము, కుబేర ముగ్గు, కుబేర యంత్రము, లక్ష్మీ కుబేర యంత్రము. 3 మ్యాంగో వుడ్. అంటే కుబేరుడు పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించాడని, పూర్వాభాద్ర నక్షత్రం అంటే మామిడి చెట్టు అని, అందుకు పూర్వాభాద్ర నక్షత్రంలో అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎక్కువగా మ్యాంగో ఫ్రూట్, మ్యాంగో చాక్లెట్స్, మ్యాంగో బర్ఫీలు, మ్యాంగో జ్యూసు, మ్యాంగో పికిల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అటువంటి మ్యాంగో వుడ్లో చేసి దీన్ని మంత్రించి పూజ చేసి ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. చక్కగా నంబర్ పెట్టలాగా ఇలా పెట్టుకోవచ్చు. వెనకాల మీ ఆఫీసులో కానీ మీ ఇంట్లో కానీ పూజ రూమ్లో కానీ చక్కగా దీన్ని కూడా మీరు పొందొచ్చు. ఎరుపు అత్తి విఘ్నేశ్వరుడు. అత్తి అంటే అంజీరా, రెడ్. ఇది 3,60,000 సార్లు మంత్ర జపం చేసి ఆ మంత్ర శక్తిని దీంట్లో రిజిస్టర్ చేసి అందిస్తున్న విగ్రహము. సంతాన సాఫల్యత, కుటుంబ ఐక్యత, లక్ష్మీ కటాక్షము, ఇలా గొప్ప గొప్ప ఫలితాలను అందించబడేటువంటి అద్భుత విగ్రహము. ఇది హోమాలు చేసి దీనికి ప్రాసెసింగ్ చేసి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహము. ఇది కూడా మీరు పొందవచ్చు. అత్యధిక శుభాలు మీరు పొందవచ్చు. దీంతోపాటు మంత్ర ఈ విఘ్నేశ్వరునికి రిజిస్టర్ చేసినటువంటి మంత్రాలు కూడా కార్డు రూపంలో మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ మంత్రాలు కూడా మీరు చదువుకోవచ్చు. గరుక్మంతుల వారు మొట్టమొదటిగా భారతదేశంలోనే ఏకంగా గరుక్మంతుల వారు అభయహస్త కరుంగలి తంత్ర విగ్రహము. ఈయన కాల సర్పదోషానికి శాశ్వత పరిష్కారం గరుక్మంతుడి పూజ అని చెప్పినటువంటి మొట్టమొదటి జ్యోతిష్యమే తంత్ర జ్యోతిష్యము. ఈ విగ్రహాన్ని 2,40,000 సార్లు, గరుడమాల మహామంత్రం 1,20,000 సార్లు, గరుడ పంచాక్షరి మంత్రం 1,20,000 సార్లు పూజ చేసి ఈ విగ్రహాన్ని రిజిస్టర్ చేసి మీకు అందివ్వడం జరుగుతుంది. కాబట్టి కాలసర్పదోషం ఉన్నవాళ్ళు, విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళు, ప్రమోషన్లు కావాలనుకున్న వాళ్ళు, బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నవాళ్ళు,
ఈ గరుడ విగ్రహాన్ని తీసుకోవచ్చు. గరుత్మంతుల వారిని పూజిస్తే మీకు లక్ష్మీనారాయణను పూజించాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క వాహనము ఆయన ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. కాబట్టి చాలా లక్ష్మీకరమైనది ఉంది. ఈ స్వామివారిని పూజించడానికి, అర్చించడానికి పూజా విధానం పుస్తకం కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి చక్కగా స్వామివారిని పొంది మీరు సర్పదోషాలని నివారించుకోవచ్చు. ఈ విగ్రహాన్ని అభిషేకం చేసి కూడా ఆ శుద్ధ జలాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు తీర్థంగా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఆయన యొక్క శక్తి ఎంతంటే అపారమైనది. విగ్రహాన్ని కరుంగలి వుడ్లో చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆయన యొక్క పూజ ప్రాణప్రతిష్ఠ విధానం చేసినటువంటి మంత్ర కార్డు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మీరు భద్రకరణము లేదా విష్టికరణంలో జన్మించిన వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. కాబట్టి ఈ విగ్రహాన్ని మీరు పొంది చక్కగా స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక కరుంగలిలో మరో విఘ్నేశ్వర విగ్రహము. కోర్టు కేసులు, బ్లాక్ మ్యాజిక్స్, అపారమైనటువంటి శత్రు బాధలు, అదేవిధంగా అన్నిట్లోనూ ఆటంకాలు. ఈ విగ్రహంలో దుర్గా గణపతి మంత్రాన్ని నిక్షిప్తం చేయడం. దుర్గాదేవి, గణపతి, తల్లి కుమారుల యొక్క శక్తి ఇందులో ఉంది. ఆ విగ్రహాన్ని పూజించడానికి కావాల్సిన మంత్ర కార్డు కూడా మీకు అందివ్వడం జరుగుతూ ఉంది. ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి కౌలవ కరణంలో జన్మించిన వాళ్ళు ఈ విగ్రహాన్ని చక్కగా పెట్టుకుని అభిషేకించవచ్చు. భూవరాహ స్తోత్రాన్ని ప్రతిరోజు వినొచ్చు. అదేవిధంగా మంత్ర కార్డు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రంతోనే ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి వరాహస్వామి అంటే ఆది వరాహ రూపము అంటారు. అంటే మొట్టమొదటి అని అర్థం. తిరుమల క్షేత్రము, సింహాచలం మనకు వరాహ క్షేత్రాలుగా ఉన్నాయి. పవిత్రమైన సాలగ్రామాలు కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. సాలగ్రామాలు తెలియని వాళ్ళు లేరు. తీసుకోవాలనుకుంటానంటారు కానీ అవి రావు. పవిత్రమైన వస్తువులు మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. మహామేరు శంకు. ఇది ఒక పిరమిడ్ లాగా ఉంటుంది, ఒక అపార్ట్మెంట్ లాగా ఉంటుంది. దీంట్లో ఇంద్రధనుసులో ఉన్నటువంటి అన్ని రంగులు దీంట్లో ఉంటాయి. ఎండలో పెట్టి చూస్తే మీకే తెలుస్తుంది. చక్కగా మీరు ఈ లక్ష్మీకరమైనటువంటి ఈ యొక్క శ్రీయంత్రంలాగా కూడా ఉంటుంది. పూజ రూమ్లో పెట్టుకుంటే చాలా లక్ష్మీకరము. మామూలుగా బోన్స్, ఎముకలు ఇంట్లో పెట్టరు, కానీ సముద్రంలో తప్పిస్తుండే గవ్వలు, ఇటువంటి శంఖాలు మాత్రం పెడతారు. ఎందుకంటే లక్ష్మీదేవి వాటి మధ్య నుంచి పైకి వచ్చింది. కాబట్టి అద్భుతమైనటువంటి కిరీటం రూపంలో ఉన్నటువంటి ఈ లక్ష్మీకరమైనటువంటి వస్తువుని మీరు పొంది మంచి శుభ ఫలితాలను పొందవచ్చు. సముద్రంలో తయారవుతాయి, ఎవరు తయారు చేయరు. ఇది భగవంతుడి యొక్క సృష్టి. ఇది చౌకాడ పెట్టుకుంటే సముద్ర ఘోష వినిపిస్తుంది. అదే దీనికి ఒరిజినల్ డూప్లికేట్ అని కనిపెట్టడానికి ఇప్పుడు కూడా ఎవరైనా కూడా చూడొచ్చు కావాలంటే. ఎలా అనిపిస్తుంది ఆ సౌండ్? సముద్రం అలలుగా వస్తుంది. దాంతో పాటు ఇంకేమనిపిస్తుంది ఆ సౌండ్ వింటున్నప్పుడు? సౌండ్, గాలి, వాతావరణం మూడు కలిపి వస్తుంది. సముద్రం అలలు ప్లస్ వచ్చేసి రీసౌండ్ ఇవి వస్తుంది. ఎందుకంటే మనం షూటింగ్కి వెళ్ళాము, సేమ్ ఇది అందరికీ తెలిసిన చిహ్నము. ప్రాచీన కాలంలో ఋషులు తపస్సు చేసేటప్పుడు కమండలం ఇలా పెట్టుకుంటారు. ఇప్పుడు దీన్ని అందుబాటులో తీసుకొచ్చాము. ఇది సృష్టించింది ఋషులు, మహర్షులు. వాళ్ళ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక ఆయుధం లాంటిది. ఈ కమండలం కరుంగాలి వుడ్లో చేయబడింది. కాళికాదేవి యొక్క శక్తితో ఉన్నటువంటిది. ఈ కమండలాన్ని కూడా మీరు సాధన చేస్తూ ఎక్కువ చేయలేక చేయనొప్పి వస్తున్న వాళ్ళు, మరి ఇటువంటిది కావాలని కళ్ళకంటున్న వాళ్ళు చక్కగా విజయవరహ ట్రేడర్స్ rawusastro.com అనేటువంటి సంస్థకు ఫోన్ చేసి కొనుక్కోవచ్చు. ఇది మీకు ఇదేదో ఇడ్లీ కాదు, ఇది మహారాజా గోమతి చక్రం. ఒక ఇడ్లీ సైజు ఉంటుంది. అరచేతిలో పెట్టుకుంటే అరచేంత నిండిపోతుంది. ఇందులో చూస్తే సముద్రపు సుడిగుండం ఉంటుంది. మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం సింబల్ ఉంటుంది. ఇలా తిప్పితే 6, ఇలా తిప్పితే 9 సంఖ్య ఉంటుంది. ఇది సముద్రంలోనే తయారవుతుంది. గోమతి నదీ తీరంలో దొరుకుతాయి కాబట్టి ఇది గోమతి చక్రం అన్నారు. గోమతి చక్రాలు మామూలుగా చాలా చిన్న చిన్న సైజులో కూడా దొరుకుతాయి. ఇవి గోమతి చక్రాలు. ఇందులో చాలా పెద్దది ఇది మహారాజు. గోమతి చక్రాలకే మహారాజు లాంటిది. ఇటువంటి ఎన్నో మనం తీసుకొని 16 పెట్టి పూజ చేస్తే వచ్చే ఫలితం ఇది. ఒక్కటి పెట్టి చేస్తే పూజ ఖచ్చితంగా మంచి లక్ష్మీకరణ ఫలితం వస్తుంది. ఈరోజు కులదైవం. కులదైవం అంటే దేవతల్లోకే సీరియల్ నెంబర్ 1. ఇంటి దేవుని వదిలేసి ఎక్కడో వెళ్తూ ఉంటారు. కేరళకు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారు, ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరుగుతారు. అందరూ మంచిదే, అందరూ దేవతలు, అందరూ మనకు కావాల్సిందే. కానీ ఇంటి దేవుడిని వదిలేసి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా మీకు అనుగ్రహం లేదు లేదు లేదు. కులదేవుడు అంటే చెట్ల కింద పెట్టి పూజిస్తారు. మర్రి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, మరి మారేడు చెట్టు లాంటి చెట్ల కింద పెట్టి పూజిస్తారు. మామిడి చెట్టు లాంటి కింద. అలా ఆ విధానము పెద్దలు తర్వాత తరాలకు అందివ్వలేదు. అందువల్ల వీరు ఎవరో తెలియకుండా తిరుమలకు వెళ్తుంటారు. ఆ కులదైవం ఎవరో తెలియని వాళ్ళు ఈ సెంగాలి అనేటువంటి కర్ర, ఇదే కాళికాదేవి యొక్క శక్తి ఉంటుంది. ఈ సెంగాలిలో ఇదే కులదైవంగా భావించి పూజ రూమ్లో పెట్టి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ఆరాధిస్తే కులదైవానుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. ఈ పంచగవ్యాలు ఎక్కడైతే చల్లుతారో లేదా ఎక్కడైతే ఆరాధించబడతాయో అక్కడ మనకు లక్ష్మీకరంగా ఉంటుంది. గోవుల 3 దేవతలు ఉంటారు కాబట్టి ఈ పంచగవ్యాలు దీపాలు కనీసం ఒక 48 రోజులు మీ ఇంట్లో ప్రతిరోజు ఒకటి వెలిగిస్తే చాలు.
మంచి దైవ శక్తి వస్తుందనేసి మనకు పెద్దలు చెప్తున్నారు. ఈ పంచగవ్య దీపాలు 10 రూపీస్ ఈచ్, 50 పీసెస్ ఉంటాయి ఒక ప్యాకెట్లో, మీరు తీసుకోవచ్చు విత్ కొరియర్ ఛార్జ్. ఏకాక్షి నారికేళాలు అంటారు, ఒకే ముఖమును కన్ను ఉన్నటువంటి కొబ్బరికాయలు. ఇవి అండమాను ఇంకెక్కడో హిమాచల్ ప్రదేశ్లో అరుదైన ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి. ఇవి ఇక్కడ మనకంతా దొరకవు. ఇవంతా కూడా దేశవ్యాప్తంగా రకరకాల ప్రదేశాల నుంచి ఎంతో కష్టపడి సేకరించి అత్యంత తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి చక్కగా కుంకుమ పసుపు కుంకుమ పెట్టి పూజలో అటువైపు ఇటువైపు పెట్టి మనం పెట్టుకోవచ్చు. చాలామంది కూడా ఇష్టపడతారు, వీటిని తీసుకుంటున్నారు. అలా కాకుండా కరుంగాలిలో చేసినటువంటి కీచైన్స్ ఇవి. కాళీ అంటే కాళీ శక్తితో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మెటలు. ఇందులో ఈ కీచైన్స్లో మీకు ఒక ఎలిఫెంట్, ఒక విఘ్నేశ్వరుడు, ఒక ఓంకారము, ఒక స్వస్తిక్కు, అదేవిధంగా లాఫింగ్ బుద్ధ, త్రిశూలము, సూర్యభగవానుడు, హార్స్, ఇలాంటి కీచైన్స్ చక్కగా వేసుకోవడం వల్ల మీ వాహనాలకు కావచ్చు, ఇంక దేనికైనా ఎక్కడ వాడతారో అక్కడ నెగిటివ్ అనేది ఉండదు. స్వర్ణ యోగ వరాహస్వామి, మనము స్వర్ణాకర్షణ భైరవుని చూస్తుంటాము, ఇక్కడ స్వర్ణ యోగ వరాహస్వామి. చక్కగా ఇక్కడ ఇచ్చిన మూల మంత్రంతో పూజ చేయించబడినటువంటి ఈ యొక్క ఫోటోని మీరు పొంది చక్కగా మీ పూజలో పెట్టుకోవచ్చు. కౌలవకరణంలో పుట్టిన వాళ్ళు, వరాహస్వామి ఇష్టదేవతగా ఉన్నవాళ్ళు, మరి ఏ ఇతరత్ర వరాహస్వామి ఇష్టపడినా కూడా మీరు ఈ ఫోటోని చక్కగా పొందొచ్చు. 10 రకాల వనమూలికలతో చేసినటువంటి అగరబత్తులు, అంటే మనము చాలా కెమికల్స్ చేసినటువంటి అగరబత్తులు వాడుతున్నాము. ఆ అగరబత్తులు పీల్చడం ద్వారా మనకు చాలా వరకు అలర్జీసు, హెడ్ఏక్స్, రకరకాల ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఇది 10 రకాల వనమూలికలతో చేసినట్టు దశాంగం అంటారు దీన్ని. ఇది చాలా పవిత్రమైనది. అంటే ధూప దీప నైవేద్యాలు, మొట్టమొదటి ధూపమే దేవుడికి ఇష్టము, తర్వాత దీపము, తర్వాత నైవేద్యము. కాబట్టి ఈ అగరబత్తులు మీరు మూలికా అగరబత్తులు మీరు పొందవచ్చు. ఇదే మూలికా అగరబత్తులు మీకు కోన్స్, ఈరోజు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినట్టు కోన్స్ వాడుతున్నారు. సాంబ్రాణి కప్స్ ఉన్నాయి. మీరు 3 రకాలుగా మనకు పూజ రూమ్లో ఈ యొక్క పవిత్రమైన వస్తువులు ఉపయోగించవచ్చు. దైవశక్తిని అధికంగా పొందొచ్చు. అరగజ అంటారు దీన్ని. ఇది ఒక వశీకార తిలకం, చాలా పవిత్రమైనది. ప్రాచీనులు ఎక్కువగా దీన్ని తీసి మగవాళ్ళు పూజ చేసేవాళ్ళు కూడా ఇక్కడ పెట్టేస్తారు. కనిపించదు, పెట్టినట్టు కూడా తెలియదు. వశీకార తిలకం కాబట్టి ఇలా వస్తుంది మీకు భరణిలో. చాలా సువాసన, సుగంధభరితంగా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఈ అరగజాను కూడా తక్కువ రేటుకి, చాలా తక్కువ రేటుకి ఎక్కువ మందికి అందాలని కూడా మేము దీన్ని ఇస్తున్నాము. విద్యార్థులు పరీక్షలకు వెళ్ళేటప్పుడు పెట్టుకోవచ్చు, ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకోవచ్చు, ఇంకెక్కడ సమాజంలో వెళ్ళేటప్పుడు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు పెట్టుకుంటే నష్టమేం లేదు. చాలా సుగంధభరితంగా ఉంటుంది. ఇది ఏరు సింగి అంటారు. ఈ ఏరు సింగి అనేది అరుదైన మూలిక, చాలా తాంత్రికమైనటువంటి మూలిక. ఇది మొక్క, ఇది అడవుల్లో దొరుకుతుంది. ఏరు అంటే తమిళంలో ఎక్కువ, డెవలప్ అవ్వని అర్థం. సింగి అంటే సింహం అని అర్థం. అభివృద్ధి చేసేడు సింహం లాంటిది అనమాట ఇది. ప్రాచీన కాలంలో ఎక్కువ తాంత్రికులు, మాంత్రికులు చాలామంది వాడేవాళ్ళు ఇది. కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా సేకరించాము అడవుల్లో. ప్రతీక అరిషడ్ వర్గాలను నియంత్రిస్తుంది, చక్కటి శుభ ఫలితాలను అందిస్తుంది. ఇక్కడ ఎందుకంటే 6 ముఖాలు తెలియని వాళ్ళంటూ లేరు, కానీ తక్కువ రేటుకు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మా దగ్గర ప్రత్యేకత తక్కువ రేటుకి ఇవ్వడమే. ఇది ఒక అద్భుత కళాఖండము, దుర్గాదేవి. ఇది జూట్ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్. ఎంత అద్భుతంగా ఉందంటే జీవకళ, దైవకళ ఉట్టిపడతా ఉంది. ఈ విధమైనటువంటి ప్రొడక్ట్స్ కూడా మా యొక్క విజయవరాహ ట్రేడర్స్ అండ్ rawusastro.comలో దొరుకుతాయి. కన్ను దృష్టి గణపతి హ్యాండ్మేడ్. ఇంకా విఘ్నేశ్వరుడే మన దగ్గరికి వచ్చేసినట్టుంది. ఆయన ఎంత అద్భుతంగా ఉంది చూడండి. కన్ను దృష్టి గణపతికి బదులు మీరు ఫోటోల బదులు దీన్ని వాడుకోవచ్చు. న్యాచురల్గా సహజ సిద్ధంగా ఉంటుంది. చక్కగా దీన్ని కూడా మీరు కావాల్సిన వాళ్ళు పొందవచ్చు. జూట్ ప్రొడక్ట్స్లో తయారు చేసినటువంటి లక్ష్మీ గణపతుల విగ్రహాలు, రాధాకృష్ణుల ఫోటోలు, విగ్రహాలు ఎన్నో చూస్తుంటాము. ఈ జూట్ ప్రొడక్ట్స్తో తయారు చేసినటువంటి హ్యాండ్మేడ్ రాధాకృష్ణులు చాలా అందంగా, చాలా చక్కగా ఉన్నాయి. మరి ప్రేమకు చిహ్నం వీళ్ళు, ఐక్యతకు చిహ్నము. చక్కగా వీటిని కావాలంటే తీసుకోవచ్చు, మా దగ్గర లభిస్తాయి. గురుగారు, మరి దాంతోపాటుగా ఇందాక మీరు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది, ఆకర్షణ శక్తి అనేది పెంచుతుంది అని. ఒరిజినల్ శాండల్వుడ్ ఇది 20 గ్రామ్స్ ఉంది. ఈచ్ గ్రామ్ ఈరోజు మార్కెట్లో గ్రామ్ 14 రూపీస్ ఉంది. 14 to 20 గ్రామ్స్ లెక్కేసుకొని దీన్ని మనమే మన చేత్తో ఒక సానరాతి పైన నూరి ఆ తిలకాన్ని పెట్టుకోవచ్చు. ఈ సూర్యగ్రహ యొక్క అనుగ్రహానికి అద్భుతంగా పనిచేస్తుంది. సూర్యగ్రహం అంటే ఆకర్షణ గ్రహం అనమాట, ఓపెన్ ప్లానెట్. కాబట్టి చక్కగా దీన్ని ప్రతి ఒక్కరు తీసుకుంటే వాడుకోవచ్చు. ఇంటిల్లిపాద కూడా వాడుకోవచ్చు. అంటే సూర్యానుగ్రహం మనకు కావాలి అంటే మొదటగా దీన్ని ఉపయోగించాలంటారు, ఖచ్చితంగా ఉపయోగించాలంటారు. దాంతోపాటుగా గురుగారు ఇంకా చివరిగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కసారి అసలు దీని ఉపయోగాలు ఏంటి, దీన్ని మనం ఇంట్లో పెట్టుకోవడం ద్వారా మనం ఎటువంటి కష్టాల నుంచి బయటపడచ్చు అంటారు? ఇది ఏరుసింగి అంటారు. ఏరుసింగి అంటే డెవలప్ చేసేటువంటి ఒక సింహం లాంటిది. ఇది ఒక అద్భుతమైన వనమూలిక అని చెప్పొచ్చు. తాంత్రికమైన మొక్క ఇది.
అడవుల్లో దొరుకుతుంది. అన్ని అడవుల్లో దొరకదు, అరుదైనటువంటి ప్రాంతాల్లో దొరుకుతుంది. ఈ ఏరుసింగి అనేదాన్ని మొట్టమొదటిగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసినటువంటి సంస్థ మనది rawusastro.com, విజయవరాహ అనేటువంటి సంస్థల ద్వారా దొరుకుతుంది. చక్కగా దీన్ని లేతగా పసుపు పూసేసి అక్కడక్కడ కుంకుమ బొట్లు పెడితే చాలు. దీనికి సాంబ్రాణ ధూపమే నైవేద్యము. చక్కగా ఈ మొక్కను పెట్టుకుని దుష్ట శక్తులు దరిచేరవు, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అదేవిధంగా అభివృద్ధి చెందడానికి చక్కటి వశీకర శక్తిని అనుగ్రహిస్తుంది. అంటే ఇప్పుడు శత్రు బాధలు ఉంటే దాంతో పాటుగా కొంతమందికి ఇంట్లో దెయ్యం ఉందని, లేకుంటే మనకి ఏవో దుష్ట దోషాలన్నీ ఇంట్లోనే ఉన్నాయి అటువంటి దుష్ట శక్తులను కూడా దూరం చేస్తుంది అంటారా? ఓకే, అసలు ఇది మనం సపోజ్ ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి, రేపు పొద్దున్నే నా పిల్లలు వాళ్ళ తరాలు కూడా ఉపయోగించుకోవచ్చు. చక్కగా దీనికి ఎక్స్పైర్ అంటూ ఏం లేదు. ఎక్స్పైరీ డేట్ అంటూ ఏముండదు. ఒక మొక్క తీసి పెట్టుకుంటే చాలు, తరతరాలకు ఉండిపోతుంది. ఇప్పుడు చూడొచ్చు, నేను ఇప్పుడు ఇక్కడ జ్వాలాముఖిని మనకైతే చూపిస్తున్నారు. ఆ మాల అనేది ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత దీనికి ఓంకార శబ్దంతో, నిజంగా ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఓంకార శబ్దంతో దానికి ఒక ఎనర్జీ అనేది ఇస్తారు. ఆ ఎనర్జీ ఇచ్చిన తర్వాతే మనం మాలని మాలగా ధరించడం కంటే, మనకి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మాలని మాలగా వేసుకున్నంత మాత్రాన దానికి ఎనర్జీ అనేది రాదు. ఎనర్జీ లేకుండా వేసుకునే మాలని మాలగా ధరించడం కన్నా, ఇలా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయకన్నా మనం మాల కొనుక్కుంటాం వేరే చోట. సో కొన్న వెంటనే ధరించుకుంటాం. దానికి పూజ చేశారా, లేకుంటే దానికి ఒక ఎనర్జీ ఏదైతే ఉందో అది రావాల్సింది వచ్చిందా లేదా అని టెస్ట్ చేయకన్నా మనం వేసుకున్నా అది మనకి అంతగా పని చేయదు. అందుకని కొన్ని చోట్ల మనం వింటూ ఉంటాం, నేను పలానా చోట పలానా మాల తీసుకున్నానండి, బట్ అది నాకు అంతగా వర్క్స్ చేస్తున్నట్టు అనిపించట్లేదు, సో అది ఏమైనా ఫేక్ అంటారా అని చాలామంది డౌట్స్ కూడా రేట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక చక్క అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓంకార శబ్దంతో దానికి ఎనర్జీ అనేది అక్కడ దానిలోని నింపిన తర్వాత మన దగ్గరికి వస్తుంది. సో దానివల్ల ఏంటి అంటే అప్పటి వరకు మాలగా ఉన్నది కాస్త ఒక శక్తిగా ప్రొవైడ్ అవుతుంది. సో అప్పుడు మనం దాన్ని ధరించడం ద్వారా మనకి కూడా దానికి ఉన్న శక్తి అనేది వస్తుంది. ఇదే అన్నమాట ప్రాసెస్. సో ఇలా తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అని నేను కూడా చెప్తున్నాను. అండ్ ఇదే మీకు ఎలా అనిపించిందో కాస్త కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు చూసారు కదా, ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకి ఆన్లైన్లోనూ ఉంది, ప్లస్ మనకి ఆఫ్లైన్లో కూడా దొరుకుతున్నాయి. ప్రతి ఒక్క సామాగ్రి కూడా మనకి పూజా సామాగ్రి నుంచి మొదలు పెడితే ఆల్ ఐటమ్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి దాంతోపాటుగా మనం ప్రతి ఒక్కటి కూడా ఆర్గనైజ్డ్గా దొరుకుతున్నాయి. ఇంతవరకు ఎక్కడ దొరకని తక్కువ ధరలతో కూడా దొరుకుతున్నాయి. బట్ ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ రాదని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ టుడే దిస్ వీడియో గైస్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు.